ఈ సాయంకాల సమయంలో మనం అందరము ఇలాగ దేవుని సన్నిధిలో కూడి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. దేవుడు ఒక వాక్యం చెబుతుంది, మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవంట. దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి కనుకే మానవులైన మన యొక్క ఆలోచనలు మనం పక్కన పెట్టేసి దేవుని యొక్క ఆలోచనలో మనం నడిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటుంటాం. సరే, మంచిది. మనందరం ఇలాగా గృహంలో కూడి ఉంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. అపోస్తులు అందరూ అంటే మేడగదిలో కూర్చొని ఉన్నారంట. మేడగదిలో కూర్చొని వారు భారంతో వారు దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద బలంగా దిగొచ్చి వారు భూదిగంతముల వరకు వారు సాక్షులుగా ఉన్నారంట. దేవుని యొక్క వాక్యం చదువుతున్న వారిని చూసిన వారందరూ భూమిని తల్లకిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకం అనుకోవచ్చు వీళ్ళు యేసు ప్రభు వారు లేకపోతే బైబిల్ అని, వాక్యం అని, చర్చ అని, ప్రార్థన అని వీళ్ళు మాట్లాడితే అదే ధ్యాసలో దాంట్లోనే బతుకుతూ ఉంటారని లోకం అనుకున్నా సరే లోకాన్ని తల్లకిందులు చేయగల శక్తి దేవుడు మట్టి ఘటమైన మనలో పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను సేవకు రాకముందు నా జీవితంలో జరిగిన చిన్న సందర్భాన్ని సాక్షి రూపంలో తెలియజేసి 2 మాటలు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం కూడా తీసుకోవాలని ఆశపడలేదు. మాది భద్రాచలం దగ్గర కోనవరం అనే ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. ఇప్పుడు అది పోలవరం మండలంలో ఒక మండలంగా ఉంది. అయితే మా అమ్మగారు 10th క్లాస్ చదివేటప్పటి నుంచి యేసుప్రభు వారిని, మాది హైందవ సాంప్రదాయ కుటుంబం, బాగా విగ్రహారాధన చేసేవారు. అసలు యేసుప్రభు వారు అంటే కూడా ఏమాత్రం కూడా వారి మనసులు కానీ లేకపోతే వారి ఆలోచనలు కానీ ఏమాత్రం కూడా దగ్గరగా ఉండేవి కాదు. ఏదో పేరుకి సేవకుడు ఎవరైనా ఉంటే అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా పంట బాగా పండితే కనుక లేకపోతే ఏదైనా మేలు జరిగితే కనుక సేవకుని పిలిపించి కొంచెం ఏదైనా కానుకిచ్చి లేకపోతే ధాన్యం ఏదైనా ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు తప్పితే కానీ వారు కూడా దేవుడికి దూరంగా ఉంటున్న కాలక్రమంలో మా అమ్మగారు వారి మేనత్తది వెలగపూడి, ఇప్పుడు మన రాజధాని ప్రాంతం వెలగపూడి ప్రాంతంలో వారి మేనత్త గారు ఉండేవారు. మాది ఇక్కడికి అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవారు. బంధువులు ఇక్కడక్కడ ఉంటూ ఉండేవారు కనుక ఇక్కడికి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుండగా వారి మేనత్త గారి ద్వారా యేసుప్రభు వారిని మా 10వ తరగతిలో మా అమ్మగారు తెలుసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత కాలక్రమే వివాహం అయింది. పెద్ద కుమారుడిగా నేను జన్మించాను. నేను జన్మించినప్పుడు నేను పుట్టిన తర్వాత నుంచి పాలు తాగట్లేదని చెప్పేసి మా అమ్మగారు తనకి తెలిసిన దేవుళ్ళు అనబడి వారందరికీ ప్రార్థన చేసుకుంటుందంట, మొక్కుకుంటుందంట. అయినా సరే వారం రోజులు గడిచిపోతుంది, పాలు తాగట్లేదు. అప్పుడు టెస్ట్లు అవన్నీ చేశారు, బాగానే ఉన్నాడు, కానీ పాలు తాగట్లేదంట. అప్పుడు మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చిందంట, ఒకవేళ నేను యేసుప్రభు వారికి ఏమైనా దూరంగా ఉన్నానేమో, యేసుప్రభు వారిని నా హృదయంలో చేర్చుకోవట్లేదేమో, ఆయనకి దూరంగా ఉన్నానేమో, నేనేమైనా తప్పిదం చేశానని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఇలాగందంట, ప్రభువా ఈ బాబు కనుక పాలు తాగి మంచిగా ఆరోగ్యంగా ఉంటే కనుక ఈసారి ఎవరు పుట్టినా సరే ఈ బాబుతో సహా ఎవరు పుట్టినా సరే యేసు ప్రభు వారు అంటాం కదా, మనం ఏమంటే యేసు ప్రభు వారు అంటాం, ప్రాక్షం కలిసేటట్టు నేను పేరు పెట్టుకుంటానని చెప్పి నా పేరు ప్రభాకర్ పెట్టింది. మా తమ్ముడి పేరేమో ప్రదీప్ కుమార్, మా చెల్లి పేరేమో ప్రమీల. అలాగే మా అమ్మగారు దేవుని కొరకు పట్టబడి సువార్థికురాలుగా అనేక ప్రాంతాల్లో ఆమె పరిచయం చేయటం మొదలు పెట్టేది. నాకేమో పరిచయం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల పరిచయం అన్నా, దేవుడి సేవకులన్నా ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో అవసరం కొరకు ప్రార్థన చేసుకునేవాడిని తప్పితే కానీ అంత పరిపూర్ణంగా నాకేం తెలిసేది కాదు. మా అమ్మగారు పదే చెప్పేవాళ్ళు, నాన్న నువ్వు సేవకుడివి, నువ్వు సేవ చేయాలి, నా తర్వాత సేవ చేయాల్సింది నువ్వే అని అంటే నేను సేవ చేయను, ఏమీ చేయను అని చెప్పేసి నాకు ఒక ఆశ ఉండేది. ఏంటంటే సినిమా హీరో అవ్వాలనే ఒక ఆశ నాకు ఉండేది అనమాట. ఆశ ఉంటే అది ఎలా అయిపోయిందంటే ఏది ఏమైనా సరే హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకోవాలి, సినీ యాక్టర్గా తయారవ్వాలి, వెండి తెర మీద నేను కనపడాలనే ఒక బలమైన ఆలోచన. అలాగే లోకంలో ఎలాంటి చెడు దురలవాట్లు లేవులే కానీ ఈ ఆలోచన బాగా బలంగా ఉండేది. త్రాగుడు కానీ, సిగరెట్లు కానీ ఇలాంటి ఏమీ లేవు, గుట్కాలు తింటాం అలాంటి ఏమీ లేవు. ఈ ఆలోచన బాగా బలంగా ఉండేది. కాలక్రమే నేను కూడా హైదరాబాద్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోయాను. 2006లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత నేను సినీ ఇండస్ట్రీ టార్గెట్ పెట్టుకుని ఉద్యోగం చేస్తూ కూడా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. కొంత డబ్బు వెచ్చించి కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను, ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. కానీ మా అమ్మ ఒకటే అనేది, ఇవన్నీ మనకు తగదు నాన్న, నువ్వు సేవకుడు అవ్వాలంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ, స్నేహితులు, ఇవి ఇంకా లోకంలో ఉన్న ఎంత పోకడంతా నా మీదకి తెచ్చుకున్నాను. నేను వాటిలో తిరిగి ఉంటున్నప్పుడు
నా జీవితం ఎలా అయిందని అంటే, నేను ఎలా ఉండేవాడిని అంటే, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని అంటే, ఇప్పుడు కనపడుతున్నట్టు ఉండేది కాదు. నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని అంటే, ఏదైనా సరే రిచ్గానే ఉండాలి. ఎందుకంటే మరి హీరో వెండి తెర మీద మనం చూస్తాం, ఎలా ఉంటాడు, చాలా రిచ్గా ఉంటాడు. వాడు పేదోడైనా సరే వాడు ఆలోచనలు రిచ్గా ఉంటాయి. అదే విధంగా నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటా ఉండే 2006, 2007 ఆ టైంలో ఆలోచనలు రిచ్గా ఉండే. ఎలా ఉండేదని అంటే, నేను నా చేతి వాచ్ 12,000 రూపాయల వాచ్ మెయింటైన్ చేసే ఉన్నాను. అబిడ్స్లో కొన్నా. నేను అబిడ్స్లో బిగ్ బజార్ ఉండేది, దాని పక్కన వాచ్ షాప్ ఉంది, అక్కడ కొన్నాను. 12,000 రూపాయల వాచ్, 3,000 రూపాయల షూ, ఇంట్లో వేసుకోవడానికి ఒక జత షూ, ఇంట్లో వేసుకోవడానికి ఒక జత చెప్పులు, బయటకు వెళ్తానికి ఒకటి, ట్రావెల్ చేయడానికి ఒకటి, ఈ విధంగా ఉండేది. ఎలా ఉండేది అని అంటే, నేను ఒక డైరీ మెయింటైన్ చేసేవాడిని. నా జీవితంలో ఏం జరిగినా దాంట్లో రాసుకునేవాడిని. నేను అనుకునేవాడిని, ఈ రోజు నా అంత సంతోషంగా ఎవరు బ్రతకలేరేమో అని రాసుకునేవాడిని. నా అంత సంతోషంగా ఎవరు లేరేమో, నా అంత ఆనందంగా ఈ రోజుని ఎంత ఎంజాయ్ చేశాను, ఈ రోజుని ఇంత ఆనందంగా ఉన్నాను, నా అంత ఆనందంగా ఎవరు బ్రతికుండరు, నా అంత ఆనందంగా సంతోషంగా ఎవరు ఉండరు అని చెప్పి చాలాసార్లు అలా నేను రాసుకొని, కొన్నాళ్ళకి నా జీవితం ఎలా అయిపోయిందని అంటే, చనిపోతే బాగుండననే ఆలోచన మొదలైంది. ఎలా చనిపోదాం, 3 స్టేర్లు బిల్డింగ్లో ఉండేవాళ్ళని, పైనుంచి దూకి చనిపోదామా, లేకపోతే కాచి కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి రైలు పట్టాల మీద తలబెట్టి చనిపోదామా, లేకపోతే వచ్చే లారీకి ఎదురెళ్ళిపోదామా. జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు బ్రతుకుతున్నానా, ఎందుకు నా జీవితం ఎందుకు అని అనిపించే విధంగా నా జీవితం మారిపోయింది. దానికి కారణం ఏంటంటే నా ఆలోచనలే. దానికి కారణం నా ఆలోచనలే, నేను తీసుకున్న నిర్ణయాలే. మనం ఏం చేస్తామంటే, మన ఆలోచనలో మన తలంపుల ప్రకారం మనం నడిచి దేవుని మీద నిందలేస్తూ ఉంటాం. అది మంచిది కాదు. మనం చేసుకున్న పొరపాట్లకి, మనం తీసుకున్న నిర్ణయాలకి, మనం చేసిన తప్పిదములకి మనమే బాధ్యులం. ఇంకా దేవుని కృప ఏమంటుందని అంటే, నా యొద్దకు రమ్మని పిలుస్తుంది. భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటుంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. చనిపోతే బాగుండు, ఎలా చనిపోవాలనుకున్న సమయంలో ఏదో చర్చి కంటే వెళ్తా ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. ఎలా ఉండేదంటే లైఫ్, ఇప్పుడు ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళానంటే అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోయాను. అట్లా ఉండేది నా జీవితం. ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు, నా మీద నాకే మేడిపండు చూడు మేలుమేయుండు, పొట్టెప్పు చూడు పురుగులుండు అన్నట్టు పైకి బాగానే కనపడుతున్నాను, పైకి బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ హృదయం అంతా పాప భారంతో, హృదయం అంతా వేదనతో నిండిపోయింది. కుటుంబీకులు నా వేదన అర్థం చేసుకోవట్లేదు, బంధువులు నా వేదన అర్థం చేసుకోవట్లేదు, స్నేహితులు నా వేదన అర్థం చేసుకోవట్లేదు. ఒకరోజు ఇలాగే న్యూ ఇయర్ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్ళాను. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు న్యూ ఇయర్ రోజున అందరికీ ప్రామిస్ కార్డులు ఇస్తారు, అవునా కదా? న్యూ ఇయర్ రోజున అందరం మనం ప్రామిస్ కార్డులు తీసుకుంటాం. అయితే నేను ఆ రోజు వెళ్ళాను, లేట్గా పడుకొని, లేట్గా లేచి, లేట్గా మందిరానికి వెళ్ళాను. ఒక ఫంక్షన్ హాల్లో పెడతారు సేవకులు, ఆ హాల్ ఫుల్ అయిపోయింది. వేరే హాల్లో కూర్చున్నాను, ఎక్కడో మూలలో కూర్చున్నాను. దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. హృదయం అంతా భారం, నేను చేసిన తప్పిదములన్నీ నా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని మార్చి ప్రభా, నేను చనిపోవాలనుకుంటున్నాను ప్రభా అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. అలా బాధపడుతూనే ఉన్నాను. దుఃఖం తన్నుకొని వచ్చేస్తుంది. ఆ వాలంటరీ, ఆ చర్చిలో పనిచేసే వాలంటరీ వచ్చి, సార్ ప్రామిస్ కార్డ్ తీసుకోండి అని అంటే, ఆ ప్రామిస్ కార్డ్ ఇలాగే తీసుకొని ఒకసారి దాన్ని ఓపెన్ చేసి ఇలా చూశాను. నా దుఃఖం బాగా విపరీతంగా వచ్చి నా కళ్ళమ్మటి నీళ్లు ఆ ప్రామిస్ కార్డ్ మీద పడ్డాయి. ఆ ప్రామిస్ కార్డ్ మీద దేవుని ఒక వాక్యం రాయబడి ఉంది, నీవు కన్నీళ్లు విడుచుట నేను నిన్ను చూచి తిని నేను నిన్ను బాగు చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2013 సంవత్సరం జనవరి 1వ తేదీన దేవుడు ఆ వాగ్దానంతో నాతో మాట్లాడాడు. లోకం నన్ను వెలివేసింది, నా అనుకున్న వారు నన్ను వెలివేశారు, ఇక వారే నా జీవితం అనుకున్న వారు నన్ను వెలివేశారు, నా కుటుంబీకులు నన్ను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు, నా బంధువులు నన్ను వెలివేశారు. అలాంటి సమయంలో దేవుడికి దూరంగా పాపంలో ఉంటున్న నన్ను తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎరిగి ఉన్న దేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు నన్ను ఆ పాపపు ఊబిలో నుంచి బయటికి లాగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, నేను ఒకప్పుడు నాకు నచ్చినట్టు నేను జీవించాను, ఇక నుంచి నా జీవితాన్ని నీకు అర్పిస్తాను, నా జీవితాన్ని నీకు నేను సమర్పిస్తాను ప్రభా. ఇక నుంచి నీకు నచ్చినట్టు నా జీవితాన్ని నువ్వు బాగు చేస్తే, నా జీవితాన్ని నువ్వు కడితే కనుక నా జీవితం అంతా నీ కొరకే ప్రభా అని చెప్పేసి నేను అదే రోజు సమర్పణ చేసుకున్నాను. ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పుడు దాకా నేను
నాదంతా రిటైల్ ఫీల్డ్, ఫుడ్ వరల్డ్, బిగ్ బజారు, స్పెన్సర్ రిటైల్ ఫీల్డ్ నేను ఆఫీసర్గా పనిచేసేవాడిని. 2013 సంవత్సరంలో బిగ్ బజార్ నుంచి డీమార్ట్ అప్పటికే కొంచెంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంట్లో జిఆర్ఎన్ ఆఫీసర్గా నా పోస్టింగ్ వచ్చింది. 2.5 సంవత్సరాల వరకు నేను జాబ్ చేసి 2015 సంవత్సరంలో దేవుడు పిలుపు అందుకొని, దేవుడు నీ సేవ చేయాలి, నువ్వు నాకు సేవ చేయాలి, నేను నిన్ను పిలుస్తున్నానని దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను వెళ్తున్న సంఘంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అనేక రీతిగా, అద్భుత రీతిగా దేవుడు అతి కొద్ది కాలంలోనే ఒక స్నేహితుడి ద్వారా తణుకు ప్రాంతానికి నేను రావటం, అక్కడ ఒక ఆత్మీయ దైవజనుడి దగ్గర కొన్ని సంవత్సరాలు అక్కడ వారి దగ్గర శిష్యుడిగా అక్కడ ఉండటం, బైబిల్ ట్రైనింగ్ చేయటం. ఆ తర్వాత కరోనా దగ్గర నుంచి దేవుడు ఇండివిజువల్ పరిచయం ఇచ్చి ఇలాగా దైవ సేవకులు రవితేజ గారు, ఇంకా కొంతమంది దైవ సేవకులు పరిచయం అవటం, ఇలాగా దేవుని యొక్క పనిలో వాడబట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఎంతగానంటే అనేక దూర ప్రాంతాలు వెళ్ళడానికి, అనేక భయంకరమైన ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్యం కట్టడానికి దేవుడు మరి తన దాసులు రవితేజ గారి ద్వారా, అలాగే నన్ను, అలాగే అనేక ప్రాంతాల్లో, అలాగే మీరందరూ కూడా ఎంతో భారంతో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. అది దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని మనం వెతుకుతున్నాం కనుక మనకు కావలసిన వాటిని అన్ని దేవుడు అట్టి రీతిగా దేవుడు నన్ను సేవలో స్థిరపరిచి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను చనిపోతే బాగుండనుకున్న నా జీవితాన్ని ఇప్పుడు ఈ మధ్యకాల సాయంకాల సమయంలో మీ ముందు దేవుడు నిలబెట్టాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏదో మనం గుర్తెరిగితే చాలు. ఆ ప్రణాళిక గుర్తెరిగి దేవుని చిత్తానుసారంగా గనక మనం బ్రతకడం మొదలు పెడితే, దేవుడు మనల్ని అవమానించిన వారి ముందే, దేవుడు మనల్ని తునీకరించిన వారి ముందే, దేవుడు మనల్ని హేళన చేసిన వారి ముందే. మా తమ్ముడు అనేవాడు, నేను ఉద్యోగం వదిలేసి హైదరాబాదులో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే వారు బతకడం కష్టం. అలాంటిది నేను ఉద్యోగం వదిలిపెట్టేసిన తర్వాత మా తమ్ముడు అన్నాడు, సేవకు వచ్చేసానంటే హైదరాబాద్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బాగా ఫేమస్ అన్నమాట. మన ఆంధ్ర నుంచి వెళ్ళి ఇది సన్నపునుగులు అంటారు కదా, సన్నపునుగులు అవన్నీ వేసి అమ్ముట బాగా ఫేమస్ అన్నమాట. బాగా లాగిద్ది, బాగా వ్యాపారం బాగా జరిగిద్ది అనమాట. మా తమ్ముడు అనేవాడు నన్ను హేళన చేస్తూ, నేను పెట్టుబడి పెడతాను, సలపునుగులు బండి పెట్టుకునేవాడు. నన్ను సేవకి వచ్చేసాను, ఇలాగా దేవుడిని నమ్ముకున్న దేవుడిని సేవకు వచ్చేసాను. నేనంటే సలపునుగులు నేను పెట్టుబడి పెడతాను, ఎంతోకంత 10,000-20,000 పెట్టుబడి పెడతాను, సలపునుగులు బండి పెట్టుకో ఇలాగా అని చెప్పేసి అనేవాడు. అలాగే అవమానపరిచినా సరే, నా తోబుట్టు నన్ను అవమానపరిచినా సరే నేను అలాగే మౌనంగా ఉండేవాడిని. తెలియదు అనుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు అంటాడు మా చెల్లి, మా తమ్ముడు కన్నా సరే, మా తమ్ముడు అంటాడు, అన్నయ్య నీకులాగా బతకటం మా వల్ల కావట్లేదు, నువ్వే గొప్పోడు అని అంటాడు. నా కొరకు ప్రార్థన చేయి, నువ్వు గొప్పోడివి, అసలు నువ్వు గొప్పోడివి, దేవుడు ఇంకా రానున్న రోజుల్లో నిన్ను ఆస్వాదిస్తాడు, అప్పుడు మేము ఫోన్ చేస్తే మాతో మాట్లాడుతూ ఉంటాడు. చాలాసార్లు అంటాడు అదే మాట. మా చెల్లి మేమందరం కూర్చున్నప్పుడు అంటాడు, ఇప్పుడు ఇలాగ ఉన్నాడు కానీ అన్నయ్య రానున్న రోజుల్లో చాలా దేవుడు ఆస్వాదిస్తాడు, అప్పుడు మనల్ని వాళ్ళ ఇంటికి రానిస్తాడో రానివ్వడో అని అంటాడు. అంటే మనల్ని తునీకరించిన వారి ముందే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఎప్పుడంటే దేవునికి మనం లోబడినప్పుడు, దేవుని మాటకు మనం స్వీకరించి ఆయన ప్రణాళికలో మనం నడిచినప్పుడు, అది దేంట్లో అయినా సరే. నేను ఉద్యోగం కావాలనుకున్నాను డీమార్ట్లో, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ప్రభువుని పరిచర్య చేయాలని అనుకున్నాను. అలాగే దేవుడు అనేక ప్రాంతాల్లో మంచి గొప్ప దైవజనులు రవితేజ గారి పరిచయం అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో మేము పరిచర్య చేయడానికి నాతో పాటు ట్రైనింగ్ అయిన సేవకులు కూడా అంటారు, నీలాగా మేము ఎంతగానో నీలాగా మేము తిరగలేకపోతున్నాం అంటారు. అంటే ఇదంతా దేవుని యొక్క కృప, ఆయన ప్రణాళిక, ఆయనకు కృప. ఆయన ప్రణాళికలోకి, ఆయన చిత్తంలో గనక మనం వస్తే గనక, ఆయన మాటకు మనం లోబడితే గనక మారాలంటే మన జీవితాలని ఆయన మధురంగా మార్చగలరు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ఆయన. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది లోకరక్షకుడైన యేసు ప్రభువు వారు. గనక ఒక చిన్న మాటను చూసుకొని మనము ముగించుకుందాం, సమయం లేదు గనక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 31వ కీర్తన 19 వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 31వ కీర్తన 19 వచ్చింది.
నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలులు ఎంతో. నీ యందు భయభక్తులు గలవారిని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని భయము అంటే ఏంటంటే, దేవుని భయము అనేది ఏంటంటే నావచ్చు. దేవుని భయము అంటే ఏంటంటే, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటారు. మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, మన తల్లిదండ్రులు మనకి ఇష్టం, మన స్నేహితులు మనకి ఇష్టం, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త అయితే వారిద్దరు ఇష్టం. వారు ఇష్టపడ్డారు కనుకే, వారి మనసులు కలిసిన కనుక వారు కాపురం చేయగలుగుతారు. వారికి ఇష్టం లేకుండా మనం ఏదైనా చేయగలుగుతామా? ఏది చేయం. వాళ్ళకి నచ్చంది ఏదైనా ఉంటే పొరపాటు చేసామని క్షమించమని చెప్పి అడుగుతాం. ఇంకోసారి వారికి నచ్చంది మనం ప్రవర్తించం. మన ప్రవర్తనలో కానీ, మన బిహేవియర్లో కానీ, మన ఆలోచనలో కానీ, మన పద్ధతుల్లో వారికి నచ్చంది ఏదైనా ఉందనుకో మళ్ళీ చేయం దాన్ని. వాళ్ళకి తెలుసుందనుకో, ఓహో వాళ్ళకి అది ఇష్టం లేదని అంటే అలా మనం ఉండం. ఎందుకంటే వారంటే మనకి ఇష్టం గనక. అలాగే దేవుడు అంటే మనకి ఇష్టం గనక ఆయనకి ఇష్టం లేనిది ఏది కూడా మనలో ఉండకూడదు. ఆయనకి ఇష్టం లేనిది ఏది ఏ మార్గంలో కూడా మనం నడవకూడదు. దేవుని భయం అంటే అది. దేవుని భయం అంటే, దేవుడు అంటే మనకి ఇష్టం అంటాం కానీ ఆయనకి నచ్చినట్టు మనం ఉండం. ఆశీర్వాదాలు డబ్బులు ఊరికే రావంటాడు, డబ్బులు ఊరికే రావంటాడు, ఆశీర్వాదాలు కూడా ఊరికే రావు. ఎందుకు ఒక వ్యక్తి ఆస్వాదింపబడతాడంటే దేవుళ్ళు ఆయన నాటబడి ఉంటాడు కనుక. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి ఊట వారం నాటబడిన వాడే అంటే దేవునిలో నాటబడిన వాడే, దేవుని యొక్క వాక్యంలో నాటబడిన వాడే. అంటే దేవుని యొక్క వాక్యము మనం సరిచేసేది కనుక, దేవుని యొక్క వాక్యం అద్దం లాంటిది కనుక, మనం దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడినప్పుడు మనము దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం అంట ఆయన కొన్ని మేలు దాచి ఉంచుతాడంట. ఆయన దాచి ఉంచుతాడంట. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, తల్లి ఉంటే పిల్లల కొరకు ఏం చేసిద్ది? జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇవన్నీ దాచి ఉంచింది. అవునా కదా? అంటే అవన్నీ తింటే ప్రోటీన్స్, వాళ్ళకి విటమిన్స్, ఫ్రూట్స్ దాచి ఉంచిద్ది అనమాట. దాచి ఉంచి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ప్రేమతో పెట్టింది. ఇది తినకపోయినా వాటిని నాకు వద్దు మమ్మీ, నాకు వద్దు మమ్మీ అంటున్నా సరే వాడు కుక్కేసి తినట్లేదు. ఎందుకంటే వాడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి అని. అలాగే దేవుడు మనం ఆశీర్వదించబడాలని, మనము అనేకులు ఎదుటి దీవెనకరంగా ఉండాలని ఆయన మేలు దాచి ఉంచుతాడంట. ఆ మేలు పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆయన ఆల్రెడీ దాచి ఉంచాడు. వాటిని మనం పొందుకొని అనుభవించటమే ముందుగా ఉంది. వాటిని పొందుకొని మనం అనుభవించితే తండ్రి మహిమపరచబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడని దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు ఆయన సిద్ధపరుస్తాడు. పలానా 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏం జరగాలి, మే నెలలో ఏం జరగాలి, జూన్ నెలలో ఏం జరగాలి, ఆగస్టు నెలలో ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. ఆ మేలుల్ని మనం పొందుకొని ఆయన్ని మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవి. దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. ఆ మేలు మనం పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 దినవృత్తాంత గ్రంథంలో ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని మనం చూస్తే గనక, ఎబ్బేజు అన్న మాటకు వేదన అని అర్థం. ఎబ్బేజు అన్న మాటకు వేదన అని అర్థం. వేదన పడి ఆ తల్లి తన కందంట. వేదన, అందరూ వేదన, నీ బతుకంతా వేదన, నీ జీవితం అంతా వేదన, నువ్వు బతుకంతా వేదన, నువ్వు ఎందుకు పుట్టావురా, మీ అమ్మ నీ పేరు వేదన అని పెట్టిందని అవమానపరిచారేమో. కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు ఎబ్బేజు. దేవుని నామానికి మహిమ. దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒకసారి ఆ వచ్చిన మనం చదివి ముగించుకుందాం, సమయం లేదు కనుక. 1 దినవృత్తాంతాల గ్రంథము 2వ రాసిన తర్వాత ఉంటుంది. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి. 4వ అధ్యాయం 9 నుంచి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు
ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో నువ్వు ఏమి మనవి చేస్తున్నావు? ఒకవేళ పెదవులతో నువ్వు పలకలేక నీ హృదయ వేదంతో హృదయంతోనే నువ్వు మొరపెడుతున్నావా? దేవుడిని మొరపెట్టున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీ ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాంతరంగాలు చూసే దేవుడు. ఈ మధ్యకాల సమయంలో నువ్వు ఏమనుకొని వచ్చావో, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అనుకొని నీవు వచ్చావేమో, మా జీవితం ఇంతేనని మీరు అనుకుంటున్నావేమో. దేవుడు ఎబ్బేజు సరిహద్దులను ఆస్వాదించినట్టుగా ఎబ్బేజుకి దేవుడు తన దక్షిణ హస్తం తోడుగా ఉండి తను ఏ కీడు రాకుండా దేవుడు తన చుట్టూ కంచిని వేసి కాపాడినట్టుగా దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. దేవుడు మీ అందరికీ దయచేయబోతున్నాడు. దేవుడు ఎబ్బేజును ఆస్వాదించినట్టుగా దేవుడు మనందరినీ ఆస్వాదించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే మనం కీర్తనలో చదువుకున్నట్టుగా ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. ఎబ్బేజు తల్లి గర్భంలో పడక మునిపే దేవుడు తన సరిహద్దును విశాలపరిచాడు. తనకి కీడు రాకుండా తప్పించాడు. తన సహోదరులందరికంటే ఘనత కలిగిన వాడికే హెచ్చించాడు. గనక ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఎబ్బేజు సహోదరులందరికంటే ఎబ్బేజును ఆస్వాదించాడు. ఈ మధ్యకాల సమయంలో నువ్వు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా దేవుడి కొరకు నిలబడితే ఆయన నిన్ను ఆస్వాదించడమే కాదు, నీ ద్వారా అనేకులను ఆస్వాదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమె అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. కొండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడిని కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి పొదువతో నేను కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా.